హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 9. జయంతి సడన్గా జై గురించి తిడుతూ మాట్లాడుతూ ఉండడంతో ఇంతకు అతను ఏం చేశాడో చెబుతావా లేదా అని కొంచెం చిరాకుగా అడిగాడు పొన్నంచంద్. దాంతో అతను పక్కనే కూర్చుంటూ ఇంకా ఏం చేయాలి, మనకు తెలియకుండా ఎవరో అమ్మాయిని తెచ్చి రూమ్లో పెట్టుకున్నాడు. నేను వెళ్ళి ఇదేంటని అడిగితే మా ఫ్రెండ్ చెల్లి కొన్ని రోజులు ఇక్కడే ఉంటుందని ఎంత పొగరుగా అన్నాడో అంటూ జరిగిన దానికి మసాలా కొంచెం దట్టించి చెప్పింది జయంతి. దాంతో పొన్నంచంద్ ఆమె వైపు తీక్షణంగా చూస్తూ నిజంగా అలానే అన్నాడా, లేకపోతే నువ్వే అని అంటున్నా అతని ఉద్దేశం అర్థం చేసుకున్న జయంతి అలానే అన్నాడా అంటే ఇంచుమించుగా అలానే అన్నాడనుకోండి అంటూ వెంటనే మాట మార్చేసింది. దాంతో అతను ఒక చిన్న నవ్వు నవ్వగానే అతని వైపు కోపంగా చూస్తూ అయినా ఇప్పుడు అతను ఏ తాళంలో అన్నాడు, ఏ రాగంలో అన్నాడు అనేదంతా అవసరమా, మనకు తెలియకుండా ఒక అమ్మాయిని ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నాడు, ఇది అవసరమా అని కొంచెం గట్టిగానే అడిగింది జయంతి. ఆ ప్రశ్నకు కూడా పున్నంచంద్ నవ్వుతూనే జయ, రెండూ అవసరమే కానీ ఒకరి ప్రైవసీ విషయాలు మనకు అనవసరం అని అన్నాడు. ఆ మాటతో అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ అంటే అంటే ఇప్పుడు మీరు అతన్ని ఏమీ అడగరా అంటూ నోరు కప్పలా తెరిచింది. పున్నంచంద్ అక్కడి నుంచి లేస్తూ ప్రస్తుతానికైతే ఏమీ అడగాలని అనుకోవడం లేదు అని సూటిగా జవాబిచ్చాడు. ఏంటంటే మీరు, అక్కడ ఒక అతను ఒక అమ్మాయిని తెచ్చుకొని మన ఇంట్లో పెట్టాడు, మీరేమో నిమ్మకు నీరెత్తినట్లు ఇలా శాంతంగా వెళ్ళిపోతున్నారు. రేపటి నుండి చుట్టుపక్కల వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు, మన అమ్మాయి గురించి ఏమనుకుంటారు అంటూ ఆక్రోశంతో అతని ముందుకు వచ్చి నుంచుంది. జయ, ఇప్పుడున్న సొసైటీలో ఇవన్నీ చాలా సహజం. అయినా ఆ అమ్మాయి తన ఫ్రెండ్ చెల్లెలని చెప్పాడు కదా, ఇక ఇందులో మాట్లాడడానికేముంది అని అన్నాడు పూర్ణంచంద్. దాంతో జయంతి కొంచెం విసుగ్గా సరే సరే నేను ఒక విషయం అడుగుతాను, సూటిగా జవాబు చెప్పండి అని అంది. ఏంటి ఆమె వైపు చూస్తూ అడిగాడు పూర్ణంచంద్. ఒకరి వ్యక్తిగత విషయాల్లో తలదూర్చే హక్కు మనకు లేదు, అందుకే కదా మీరిప్పుడు నేను వెళ్ళను అంటున్నారు అని అనుమానంగా అడిగింది. హా అని తలాడించాడు పూర్ణంచంద్. కానీ మన ఇంట్లో మనకు తెలియకుండా ఒక వేరే వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళ గురించి తెలుసుకునే హక్కు అయితే మనకుంటుంది కదా అని అంది జయంతి. దాంతో ఆమె ఉద్దేశం అర్థమవుతుంటే హా ఉంటుంది అని బదులిచ్చాడు. మరిక మాట్లాడడానికేముంది, వెళ్ళండి. వెళ్ళి ఆమె ఇక్కడ ఎన్ని రోజులుంటుంది, ఆమె వివరాలేంటి, ఆమె నిజంగా జై ఫ్రెండ్ చెల్లెలేనా లేకపోతే ఇంకెవరైనానా, ఒకవేళ ఆమెను ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది అనుకుంటే మన రెంట్ కూడా పెరుగుతుందని చెప్పండి ఆ జైకి అని చివరి పదాన్ని ఒత్తి చెప్పింది జయంతి. అప్పుడు కానీ ఆమె ఉద్దేశం అతనికి అర్థం కాలేదు. అంటే నీ బాధ అంతా రెంట్ గురించి అన్నమాట అంటూనే బయటకు నడిచాడు. మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, ఇన్ని రోజులు వేరు, ఇక నుండి వేరు, వెళ్ళి అన్నీ తెలుసుకొని అన్ని విషయాలు చెప్పిరండి అని చెప్పింది జయంతి. సరే సరే అంటూ మెట్లెక్కడం మొదలుపెట్టాడు పొన్నంచంద్. పైకి వెళ్ళిన అతను డోరు కొట్టగానే డోర్ ఓపెన్ చేసింది శృతి. ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో ఆమెకు తెలియకపోవడంతో ఎవరు మీరు, ఎవరు కావాలి అని అడిగింది. అప్పటికే చీకటి పడి చాలా సమయం అవడంతో డోర్ ముందు వెలుగుతున్న లైట్ వెలుగులో శృతి ముఖం తళతళ మెరుస్తోంది. ఆమెను చూస్తూనే పూర్ణంచంద్ జైలేడా అమ్మా అని అడిగాడు. దాంతో డోర్ని సగం తీసి లేడండి, ఇప్పుడే అలా బయటికి వెళ్ళాడు అని చెప్పింది శృతి. దాంతో అతను ఒక చిన్న శ్వాస తీసుకుంటూ నా పేరు పూర్ణంచంద్, ఈ ఇంటి ఓనర్ని అని చెప్పాడు. ఓ ఐఎమ్ సారీ సార్, నేను గుర్తుపట్టలేకపోయాను, రండి రండి లోపలికి రండి అంటూ శృతి పక్కకు జరిగింది. అతను చిన్నగా నవ్వుతూ ఇంతకీ నీ పేరేంటమ్మా అని అడిగాడు. ఐఎమ్ శృతి అంకుల్, శృతి అని నవ్వుతూ చెప్పింది ఆమె. ఇంతకీ జై ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాడు పొన్నంచంద్. అతను ఒక పని మీద బయటికి వెళ్ళాడు అంకుల్, వచ్చేస్తూ ఉంటాడు, మీరు కూర్చోండి అని కుర్చీ వైపు చూపించింది. పున్నంచంద్ అందులో కూర్చుంటూ నిన్ను ఒక విషయం అడగనా అంటూ ఆగిపోయాడు. అడగండి సార్ అని అమాయకంగా అంది శృతి. ఆమె ముఖాన్ని జాగ్రత్తగా గమనిస్తున్న అతనికి ఆమెలో ఒక పసిపాప లాంటి అమాయకత్వం కనిపించింది. మనసులోనే చిన్నగా నవ్వుకుంటూ ఇక నుండి నువ్వు ఇక్కడే ఉంటావా అని కొంచెం అనుమానంగా అడిగాడు. శృతి అతని మాటల్ని అంత సీరియస్గా తీసుకోకుండా హా అయినా ఇప్పుడు ఉండడం ఏంటి సార్, మేము ఎన్ని రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం కదా అని చాలా సింపుల్గా అడిగింది. ఆ మాటలు పున్నంచంద్ని ఒక క్షణం కన్ఫ్యూషన్లో పడేశాయి. నాకేమీ అర్థం కాలేదమ్మా అన్నాడు పున్నంచంద్. దాంతో శృతి అదే సార్, మేము చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం కదా,
మళ్ళీ ఇలా ఎందుకు అడుగుతున్నారా అని అంటూ రిపీట్ చేసింది. దాంతో ఆమె వైపు అయోమయంగా చూస్తూనే, లేదే, నేను నిన్ను ఈరోజు చూశాను. ఇన్ని రోజులు ఇక్కడ కేవలం జై ఒక్కడే ఉండేవాడు అని అన్నాడు పూర్ణంచంద్. దాంతో ఈసారి అయోమయం శృతిని ఆవహించింది. ఏంటి, ఇక్కడ జై ఒక్కడే ఉండేవాడా అని ఆలోచిస్తూ, మరి నేనెక్కడ ఉండేదాన్ని, నాకెందుకేమీ గుర్తులేదు అని ఆలోచనలో పడిపోతోంది. దాంతో శృతి, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు అని అన్నాడు. ఆ ప్రశ్నతో ఆలోచన నుండి బయటకు వస్తూ, అయ్యో పర్వాలేదు అంకుల్, చెప్పండి అని అడిగింది. జై నీకేమవుతాడు అని అడిగి ఒక క్షణం ఆగిపోయి, ఇది నేను జస్ట్ తెలుసుకోవడానికి అడుగుతున్నాను తప్ప మీ ఇద్దరిని తప్పుగా అనుకోవడానికి కాదు అని మర్యాదగా మెల్లగా చెప్పాడు. ఈసారి ఆమె అయోమయం మరింత ఎక్కువైంది. వెంటనే ఆమె తల కొద్దిగా తిరగడం మొదలుపెట్టింది. అంకుల్, నేను మీకు నిజంగా తెలీదా అని అడిగింది. ఆ మాటకు పూర్ణంచంద్ బదిలిస్తూ, లేదు, నిజంగా తెలీదమ్మా. నిన్నిప్పటి వరకు జైతో నేను ఒక్కసారి కూడా చూడలేదు. అందుకే బయట వాళ్ళు అనుకునే మాటలు నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి వచ్చాను. ఎందుకంటే మా ఇంట్లో ఉంటున్న వాళ్ళ గురించి మాకు తెలియదంటే బయట అందరూ వింతగా చూస్తారు కదా అని అన్నాడు పూర్ణంచంద్. ఆ మాటలన్నీ విని నుదుటి మీద చెయ్యి వేసుకొని, బయట వాళ్ళు మా గురించి ఏమనుకుంటున్నారు అని ఆతృతగా అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం పూర్ణంచంద్ ఇవ్వడానికి ముందే, అంకుల్ మీరెప్పుడొచ్చారు అని జై మాటలు వినిపించాయి. దాంతో ఇద్దరి దృష్టి అటువైపు మళ్ళింది. అటుగా చూసిన వాళ్లకు చేతిలో కొన్ని కవర్స్ పట్టుకొని గడప దగ్గర నిలబడి కనిపించాడు జై. ఇంతకు ముందే జై, ఇంతకు నువ్వెక్కడికి వెళ్ళావు అని అడిగాడు పూర్ణంచంద్. వచ్చేసరికి రూమ్లో వంట వస్తువులేవీ లేవు, వాటి కోసం తీసుకురావడానికి వెళ్ళాను అని కవర్స్ పట్టుకొని అక్కడి నుండి వంటగదిలో ఉన్న స్టవ్ వైపు నడిచాడు. అతని వెనకే నడుస్తూ, జై, ఈ అంకుల్ చెప్పింది నిజమేనా అని అడిగింది శృతి. ఇంతకు ఏం చెప్పారు మీ అంకుల్ అని చాలా క్యాజువల్గా అడిగాడు జై. నన్ను నీతో ఒక్కసారి కూడా చూడలేదని అంటున్నారు, ఇది నిజమా అని అడిగింది శృతి. దాంతో, ఓ గాడ్, ఇలా బయటికి వెళ్ళొచ్చేసరికి ఈయన ఒక ప్రాబ్లం క్రియేట్ చేశాడా అని మనసులోనే అనుకుంటూ పూర్ణంచంద్ వైపు చూశాడు జై. పూర్ణంచంద్ కూడా అదే సమయంలో జై వైపే చూస్తున్నాడు. అతని చూపులు ఎలా ఉన్నాయంటే నిజమేంటో ఇప్పుడే తేలాలి అన్నట్లుగా. జై, ఆయన చెప్పింది నిజమా అని మళ్ళీ అడిగింది శృతి. దాంతో కొంచెం తడబడుతూ, అంటే ఇన్ని రోజులు నువ్వు హాస్టల్లో ఉన్నావు, అందుకే అంకుల్ నిన్ను ఇక్కడ చూడలేదు. నీకు గుర్తుందా, ఒకరోజు మనిద్దరం మీ హాస్టల్ ముందున్న పూల చెట్ల పక్కన నుండి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక వ్యక్తి వచ్చి ఆపాడు. అతను నాతో మాట్లాడి నీతో మాట్లాడకుండా వెళ్ళాడని ఆ రోజు ఆయన్ని చాలా తిట్టావు కదా, అది ఎవరో కాదు, ఈయనే అని ఏదో గుర్తు చేస్తున్నట్లుగా చెప్పాడు. వాట్, నేను తిట్టానా, నాకు గుర్తులేదేంటి అంటూ శృతి తన మాటను పూర్తి చేయకముందే, తర్వాత తీరిగ్గా గుర్తు చేసుకుందాం కానీ ముందు ఇవి క్లీన్ చేసేయి, మనం వంట చేసుకోవాలి, నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ ఆమెకు పని అప్పచెప్పాడు జై. జై ఆకలి అనగానే ఆమె అదంతా మర్చిపోయి, ఓకే ఓకే, ఇప్పుడే స్టార్ట్ చేసేద్దాం అని అంటూ వెళ్ళింది. అమ్మయ్య, ఒక మ్యాటర్ క్లోజ్. ఇప్పుడు ఈయన విషయం చూడాలి. ఏం చెప్తాం, ఏం చెప్పినా ఏదో ఒకరోజు దొరికిపోతాం. ఎందుకంటే ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్తో ఎక్కువ రోజులు దేన్ని దాయలేం. సో నిజమే చెప్పేద్దాం. ఇప్పుడు ఈయన కూడా మనకు ఎంతో కొంత ఫేవర్గా ఉంటాడు అని మనసులోనే నిర్ణయించుకున్నాడు జై. ఆ తర్వాత తన వైపే వస్తున్న జైని చూస్తూ, జై, నీ పర్సనల్ విషయాల్లో కలుగ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడివో, నీ క్యారెక్టర్ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. అయినా కానీ ఇప్పుడు తప్పడం లేదు అంటూ ఆగిపోయాడు. అంకుల్, మీరు ఒకసారి బయటకు వస్తారా ప్లీజ్ అని అడిగాడు జై. దాంతో అయోమయంగానే చూస్తూ అతని వెనకాలే నడిచాడు పూర్ణంచంద్. ఆ క్షణం జై ముఖంలో చిన్న కంగారు. అతన్ని జాగ్రత్తగా గమనిస్తూ, ఏమైంది జై, ఎందుకంత కంగారు పడుతున్నావు అని బయటికి వచ్చి అడిగాడు. అప్పుడు కొంచెం దీర్ఘంగా శ్వాసని తీసుకొని, అంకుల్, ఇప్పుడు నేను చెప్పేది మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలీదు, కానీ నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, దానికి మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను అని నమ్మకంగా అడిగాడు. దాంతో అతని వైపు తదేకంగా చూస్తూ, చెప్పు జై, విషయం ఏంటి అని సూటిగా విషయానికి వచ్చాడు పూర్ణంచంద్. దాంతో జై జరిగిన విషయం మొత్తం చెప్పడం మొదలుపెట్టాడు. అతను ఒక్కొక్కటిగా జరిగింది మొత్తం పూర్ణంచంద్ కన్నుల ముందు హెచ్డి ప్రొజెక్టర్లో చూపించినట్లుగా వివరించాడు. అతను చెప్పిందంతా విన్న పూర్ణంచంద్కు ఒక క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి తన గతం గుర్తులేదా
అని ఆశ్చర్యంగా అడిగాడు పూర్ణంచంద్. "హ్మ్. ఆ అమ్మాయికి ఇప్పుడు తనకు సంబంధించిన ఏ ఒక్క విషయం కూడా గుర్తులేదు అంకుల్. తన గతం గుర్తుకొస్తే గానీ మనం ఏమీ చేయలేం. వదిలేద్దామంటే డాక్టర్ దగ్గర నేనే ఆమెకు అన్నీ అని చెప్పి ఒప్పించాను. అది చాలదన్నట్లుగా ఆ నర్స్ జియా వారానికి 2 సార్లు చెకింగ్‌కి కూడా వస్తానని చెప్పింది. ఏం చేయాలో అర్థం కాక ఇక నా రూమ్‌కే తీసుకొచ్చాను" అని బాధగా అన్నాడు. దాంతో అతని భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ, "నువ్వు చాలా గొప్ప పని చేశావు జై. నువ్వు చేసిన దానికి నిన్ను నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఇది చూసే బయట వాళ్ళకి మనం అనుకున్నంత మంచిగా కనిపించదు. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆమెను వాళ్ళ వాళ్ళ దగ్గరకు చేర్చు. లేకపోతే ఇది ఈ కాలనీలోనే ఒక పెద్ద చర్చకు దారితీస్తుంది. అప్పుడు మీ ఇద్దరూ దానికి బలైపోతారు" అని హెచ్చరిస్తున్నట్లుగా చెప్పాడు పూర్ణంచంద్. "తప్పకుండా అంకుల్. కానీ అంతవరకు ఆంటీకి ఒక మాట చెప్పండి. శృతి ముందు కొంచెం తొందరపడొద్దని. ప్లీజ్" అని చిన్నగా వేడుకున్నాడు. "తప్పకుండా. నువ్వు ఆమె కోసం ఇంత చేసినప్పుడు మేము నీకోసం ఈ కాస్త చేయలేమా? ఆంటీ గురించి నువ్వేం టెన్షన్ పడకులే. అది నేను చెప్తే తప్పకుండా వింటుంది. శృతి నుండి అంత దూరాన ఉంటుంది" అని భరోసా ఇచ్చాడు. "థ్యాంక్స్ అంకుల్" అని జై ఏదో మాట్లాడేలోపే లోపల నుండి శృతి గొంతు వినిపించడంతో, "ఓకే అంకుల్. కొంచెం మీరు కూడా తొందరపడి ఆమె ముందు ఏది పడితే అది మాట్లాడకండి. అలాగే ఈ నెల నుండి నా రెంట్ ₹1000 ఎక్కువిస్తాను. అది కూడా ఆమె ఉన్నందుకు" అని చెప్పాడు జై. "పర్వాలేదులే జై. అదంతా ఏమొద్దు. ఆమె ఆరోగ్యం జాగ్రత్త" అని నవ్వుతూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పూర్ణంచంద్. మరోవైపు సిటీలో ఎక్కడైతే శృతిని ఆ రౌడీలు అటాక్ చేయడానికి ట్రై చేశారో అక్కడికి చేరుకున్నాడు డిటెక్టివ్ విజయ్. చుట్టూ చూస్తూ ఫోన్లో మాట్లాడుతూ, "ఆర్ యూ ష్యూర్ ఇదేనా ఆమె లాస్ట్ లొకేషన్?" అని అడిగాడు. అవతలి వ్యక్తి, "హా సార్. మన స్క్రీన్ మీద అదే చూపిస్తుంది. లాస్ట్గా ఆమె ఫోన్ అక్కడే అదే ఏరియాలో యాక్టివ్గా ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఆమె ఫోన్ యాక్టివ్ కాలేదు" అని చెప్పాడు. దాంతో అక్కడున్న డిటెక్టివ్ విజయ్ చుట్టూ చూస్తూ, "ఓకే ఫైన్. ఇక నేను చేసుకుంటాలే" అని కాల్ కట్ చేసి అక్కడున్న బస్టాండ్ వైపు చూశాడు. అతనికి ఒక క్షణం ఏమీ అర్థం కాలేదు. ఒక రిచ్ అమ్మాయి అమ్మతో బయటికి వెళ్ళొస్తానని చెప్పి ఈ సిటీ అవుట్స్కట్స్కి ఎందుకు వచ్చినట్లు, వచ్చి ఇక్కడేం చేసినట్లు? సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అని తనలో తానే అనుకుంటూ చుట్టూ చూడడం మొదలుపెట్టాడు విజయ్. అతని చూపులు డేగ చూపుల్లా అక్కడ గాలిస్తున్నాయి. ఇంతలో ఆ బస్సు స్టాప్ దగ్గరికి వచ్చి ఇద్దరు మహిళలు నిలబడ్డారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, "హలో మేడం" అంటూ పళ్ళికిలించాడు విజయ్. వాళ్ళు అతన్ని కింద నుండి పై వరకు చూసి, "హలో" అని అన్నారు. "ఒక చిన్న ఇన్ఫర్మేషన్" అంటూ అతను ఆగిపోయాడు. దాంతో అతని వైపు కొంచెం అనుమానంగా చూస్తూనే, "చెప్పండి" అని అడిగారు. అప్పుడు విజయ్ తన ఫోన్ తీసి, "మీరు ప్రతిరోజు ఇదే టైంకి ఇక్కడికి వస్తారా? ఐ మీన్ మీ డ్యూటీ టైం ఇదేనా?" అని అడిగాడు. అతన్ని అనుమానంగా చూసి ఇద్దరూ ఒక అడుగు వెనక్కి వేస్తూ, "ఎందుకు?" అని ఒకేసారి అడిగారు ఆ లేడీస్. వాళ్ళు భయపడుతున్నారని విజయ్కి అర్థమైంది. వాళ్ళను కూల్ చేస్తూ, "టెన్షన్ పడకండి. ఏం భయపడకండి. నా పేరు విజయ్. నేను ఇక్కడే పక్క ఏరియాలో ఉంటాను. అయితే లాస్ట్ వీక్లో మా పెద్దమ్మ కూతురు ఇక్కడి నుండే కనిపించకుండా పోయింది. ఆమె గురించే వెతుకుతున్నాం. మీకేమైనా తెలిస్తే చెబుతారని అడుగుతున్నాను" అంటూ మ్యాటర్ తిప్పేశాడు. వాళ్లకు జాలి కలగాలని, బాధ లేకున్నా, కన్నీరు రాకున్నా బలవంతంగా కళ్ళ నుండి 2 వాటర్ డ్రాప్స్ కార్చాడు. అది చూసి, "అవునా పాపం, ఆమె వయసెంత?" అని అడిగింది వాళ్ళలో ఒక ఆమె. "మొత్తానికి దారిలోకొచ్చారు" అని మనసులోనే అనుకుంటూ, "ఇదే ఫోటో, ఒకసారి చూడండి" అంటూ ఫోన్ ఓపెన్ చేసి ఒక ఫోటో చూపించాడు. వాళ్ళు ఆ ఫోటోని జాగ్రత్తగా చూస్తూ, "ఎన్ని రోజులవుతుంది తప్పిపోయి?" అని అడిగారు. విజయ్ ఒక క్షణం ఆలోచించి, మేబీ దగ్గర దగ్గర ఒక 10 days అవుతుంది కావచ్చు అని జవాబిచ్చాడు. అది విన్న ఒక ఆమె టక్కున, "అంటే ఆ రోజు బాగా వర్షం పడింది కదా?" అని అడిగింది. ఆమె ముఖంలోని భావాలను జాగ్రత్తగా గమనిస్తూ, "హా, పడింది. కానీ వర్షానికి దీనికి సంబంధం ఏంటి?" అని అడిగాడు విజయ్. అప్పుడు ఆమె కొనసాగిస్తూ, "ఏమీ లేదు. ఆ తర్వాత రోజు పొద్దున్నే నేను ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చాలామంది గుమికూడి కనిపించారు. అందులో కొందరు పోలీసులు కూడా ఉన్నారు. నేను ఏం జరిగిందని ఇక్కడ ఒకరిని అడిగితే, రాత్రి ఏదో గొడవ జరిగినట్లుంది. ఎవరో కొందరు రోడ్డు మీద గాయాలతో కనిపిస్తున్నారు. అందుకే పోలీసులు వచ్చారు అని చెప్పారు" అని ఆ రోజు తాను విన్నదాని గురించి చెప్పింది ఆమె. దాంతో విజయ్ ఆతృతగా, "అక్కడ కేవలం రౌడీల బాడీస్ మాత్రమే కనిపించాయా? లేదంటే ఎవరైనా అమ్మాయి బాడీ కూడా కనిపించిందా?" అని అడిగాడు. ఆమె గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ,
తన చేతితో కణతల మీద నొక్కుంటూ, లేదు, అమ్మాయి అని మాత్రం ఎవరూ చెప్పలేదు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదైనా క్లూ దొరకొచ్చు అని అంది. ఓ, ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు విజయ్. మరోవైపు సమయం మధ్యాహ్నం దాదాపు 12 కావస్తోంది. ఆఫీసులో జై తన డెస్క్ ముందు కూర్చొని తన పనిలో ఉన్నాడు. ఇంతలో సత్య అతని వైపు తిరిగి, రేయ్, ఏం చేస్తున్నావురా అని అడిగాడు. అతని వైపు చూడకుండానే, ఏముంటుందిరా, ఆ 7 డేస్ లీవ్ తాళీకు శిక్షను అనుభవిస్తున్నాను అని బాధగా చెప్పాడు జై. సత్య చిన్నగా నవ్వి, లీవ్ పెట్టి ఊరికే అయితే లేవు కదా, ఒక అమ్మాయిని పట్టేశావుగా అని కొంటెగా అన్నాడు. ఆ మాటతో అతని వైపు సీరియస్గా చూశాడు జై. ఓకే, జస్ట్ జోక్ చేశానులే అని చెప్పి తన చైర్ను అతని వైపు లాక్కుంటూ, అవును, శృతి ఎలా ఉందిరా, ఈ 2 డేస్లో ఏదైనా మార్పు వచ్చిందా, ఏదైనా గుర్తుకొస్తుందని చెప్పిందా అని అడిగాడు. ఆ మాట విన్న సంజు కొద్దిగా తన చెవిని ముందుకు వేసి, హా జై బ్రో, నేను కూడా వింటున్నా, కొంచెం వినపడేలా చెప్పవా ప్లీజ్ అని అంది. దాంతో వాళ్ళిద్దరి వైపు చూసి, మిమ్మల్ని, అయినా నా ప్రాబ్లం మీ ఇద్దరికి నవ్వులాటగా ఉందా అని కోప్పడ్డాడు. వెంటనే సంజు లేచి అతని దగ్గరికి వస్తూ, అది కాదు బ్రో, నేను ఇక్కడికి రావడం చూస్తే ఆ మీనా మళ్ళీ ఏం గొడవ చేస్తుందోనని అలా అన్నాను, ఐఎమ్ సారీ అని చెప్పి సత్య పక్కనే ఉన్న ఇంకో చైర్ని లాక్కొని కూర్చుంటూ, ఇప్పుడు చెప్పు, శృతికి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది. ఆమె బాగానే ఉంది, అదే నాకు బాధగా ఉంది అన్నాడు జై. అతని మాటలు అర్థం కాకపోవడంతో, వాట్ అని అయోమయంగా ఇద్దరూ ఒకేసారి అడిగారు. అప్పుడు జై ముఖం చిన్నగా చేసుకుంటూ, ఇంకేమనాలి మరి, ఆమెకి ఏదైనా గుర్తుకొస్తే ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దింపేద్దాం అనుకున్నా, కానీ అక్కడ నో ప్రోగ్రెస్. దానికి తోడు ఆమెను ఇంట్లో తెచ్చిపెట్టుకున్నందుకు మా కాలనీ వాళ్ళు మా గురించి ఏవేవో స్టోరీస్ అల్లేస్తున్నారు. అదంతా తలుచుకుంటేనే ఒక క్షణం మైండ్ అంతా బ్లాక్ అయిపోతూ ఉంటుంది అని అన్నాడు. కూల్ డౌన్ బ్రో, అన్నీ సెట్ అయిపోతాయిలే అని సానుభూతిగా అంది సంజు. ఏమోరా సంజు, ఇప్పట్లో అవుతుందని అనిపించటం లేదు. అది చాలదన్నట్టు ఈ మీనా బాస్ ముందు నా గురించి ఏదేదో చెప్తుంది, దొంగ మొక్కంది అంటూ జై తన మాటను కంప్లీట్ చేశాడో లేదో, ఎవరిని దొంగ మొక్కంది అంటున్నారు అంటూ వినిపించింది మీనా గొంతు. ఆ మాట విని అక్కడున్న అందరూ భుజాలు తడుముకున్నారు. అప్పుడు సత్యవైపు కొద్దిగా వంగి, వినేసిందంటావా అని మెల్లగా అంది సంజు. ఏమో, వింటే వినని, అదే కదా తన ఒరిజినల్ నేమ్ అని నవ్వాడు చిన్నగా సత్య. ఏయ్ అని మీనా అరవగానే ఆ ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. జై మాత్రం ఆమెతో సంబంధం లేకుండా తన పనిలో పడిపోయాడు. దాంతో అతని వైపు చూస్తూ, సత్య, ఒకసారి నా క్యాబిన్కి రా అని చెప్పింది మీనా. దాంతో అర్థం కానట్లుగా చూసి, నేనా అని అడిగాడు సత్య. హా, నువ్వే, కమ్, 2 మినిట్స్లో నా క్యాబిన్లో ఉండాలి, అండర్స్టాండ్ అని కోపంగా అనగానే, ఓ, ఓకే అని సంజు వైపు చూశాడు. నా వైపు చూస్తావేంటి, గో అని చెప్పింది సంజు. దాంతో, రేయ్, నువ్వు మళ్ళీ ఏమైనా చేసావరా అని అనుమానంగా అన్నాడు జై. లేదురా, ఆ రోజు నుండి నేనే మిస్టేకు చేయలేదు అని అయోమయంగానే చూస్తూ చెప్పాడు సత్య కూడా. మరి తను నిన్నెందుకు రమ్మంటుందిరా అని అనుమానంగా అడిగాడు జై. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేయసి రావే సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.